ఒక్కసారి గుర్తు చేసుకో, ఎన్నిసార్లు గుండె చెదిరి నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆయన వాక్కుతో మాట్లాడాడో చూడు. నువ్వు ఎవరెవరో మనుషులు వచ్చి మాట్లాడతారని ఎదురు చూసి ఎవడు కనపడలా. అప్పుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు. గుర్తు తెచ్చుకో. నువ్వు ఎక్కడో ఉంటే, ఏదో స్థితిలో ఉంటే, ఎవరు నన్ను ఆదరించట్లేదని ఏడుస్తూ ఉంటే, నేనున్నాను, భయపడకు, భయపడకు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాను, నిందకు ప్రతిగా పూదండను ఇస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నిందకు భయపడవాకు, కృంగిపోవాకు అని నీతో మాట్లాడలేదా? ఎవ్వరు, నువ్వు వెతుక్కున్న వాడు ఎవడు పట్టించుకోవాలి అప్పుడు. కానీ నువ్వు ఆయన ఆలోచించలా, కానీ ఆయన నీ వెంటబడి నిన్ను ఓదార్చాడు ఆయన. ఇది నిజం. ఎన్ని సాక్ష్యాలో ఈ మన జీవితంలో, కాదని చెప్పగలమా? యేసుతో నడిచినటువంటి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఈ విషయాలన్నిటిని కూడా.